ఇలాంటివి చూసినప్పుడైతే నేను ఇంక ఎక్స్‌ప్రెస్ చేయలేను నా హ్యాపీనెస్. హాయ్, నేను వెనకల్పున. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా హార్వెస్ట్ చేయడానికి వచ్చేసాను పైకి. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు పొద్దున్నే. ఇంకా ఈరోజు వంటకి ఏం చేద్దామా అనుకుంటే పైకి వచ్చేసాను. పొద్దున్న మా వారు ఆల్రెడీ కొన్ని బెండకాయలు కోసారు. మొక్కలు ఎలా ఉన్నాయో చూడడానికి పైకి వచ్చి బెండకాయలు కోసి తీసుకొచ్చేసారు. అవి కూడా మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. అండ్ ఈరోజు సొరకాయ ఉంది, గోరుచిక్కుళ్ళు చాలానే ఉన్నాయి, కూరగాయలు, మిర్చి, వంకాయ, ఆకుకూరలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ కోస్తాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ మా ఆనపకాయ, మా సొరకాయతోనే స్టార్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సైజ్ ఇంతే, ఈ షేప్ కూడా ఇలాగే ఉంటది. ఇది నాటు సొరకాయ అన్నమాట, అందుకని షేప్ ఇలా ఉంది. ఇంకా సొరకాయ హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. ఓ చాలా గట్టిగానే ఉంది చూడండి. ఎంత బాగుంది కదా. చాలా టేస్టీగా ఉంటాయి ఆర్గానిక్ కూరగాయలు. ఇంకా నెక్స్ట్ బొబ్బర్లు కోసేస్తాను. బొబ్బర్లు చక్కగా రెడీ అయిపోయాయి. అవి చూడండి నచ్చి కొమ్మల్లాగా ఉన్నాయి. ఏవి కొమ్మలో ఏవి బొబ్బర్లు అర్థం అవ్వట్లేదు. ఇంకా సొరపాదికి పిందెలు ఉన్నాయి, ఆ పైన ఉన్నాయి పిందెలు. అవి పాలినేట్ అయ్యాయో అవ్వలేదో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. చూడాలి, లేకపోతే ఒకసారి కాయలు వచ్చినప్పుడు పాలినేట్ చేయాలి వాటిని. ఈ బొబ్బర్లు పాదు ఒక్క పాదికే స్టార్ట్ అయ్యింది కాయలు కాయటం. ఇంకో పాదు అక్కడ ఉంది వెనకాల, అది పైకి పాకట్లేదు పాపం. దానికి తాడు కట్టలేదు నేను పైకి. ఓకే, ఇవిగోండి మా బొబ్బర్లు. నాకైతే ఫుల్ హ్యాపీ ఇలాంటివి కోస్తున్నా చూస్తున్నా. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్తాను హ్యాపీ హ్యాపీ అని. ఇప్పుడు దొండకాయలు కూడా రెడీ అయిపోయాయి అప్పుడే. అక్కడ చూడండి, అక్కడ పైన 2 days అవుతుంది దొండకాయలు హార్వెస్ట్ చేసి. అప్పుడే చూడండి ఎన్ని దొండకాయలు వచ్చేసాయో. మళ్ళీ మా ఇంట్లో దొండకాయల ఫెస్టివల్ అనమాట. 4 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి దొండకాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు కోసేస్తాను. వంకాయలు అదిగోండి, నాటు వంకాయలు అన్నాను కదా, ఇంత లావున వస్తున్నాయి చూడండి. ఇక్కడ దేనికి దేనికి ఓకే, వంకాయలు కోసేస్తాను. మనం పెద్దగైనట్టు కోసేసుకుంటా ఉంటే వంగ చెట్టు ఇంకా కాయలు ఎక్కువ కాస్తూ ఉంటది. ఒకే పాట్లో ఎక్కువ మొక్కలు పెట్టేసాను కదా, సో కొంచెం క్రాప్ తక్కువే వస్తుందేమో చూడాలి. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మనకి ఎంత చిన్న పాట్లో పెట్టినా కూడా క్రాప్ చక్కగా వచ్చేస్తుంది. ఇవ్వండి నాటు వంకాయలు. ఇక్కడ ఇంకోటి ఉంది. ఓకే, వంకాయలు వచ్చేసాయి. ఇంకో వంకాయ ఉంది, ఇదేమో పొడుగు వంకాయ, ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది ఈ వంకాయ. దీని తర్వాత కోస్తాను. ఇక్కడేమో గుత్తి వంకాయ లాగా ఉంది చూడండి, ఇంకా చూపించు. ముళ్ళ వంకాయ, అన్ని ముళ్ళు ఉన్నాయి చూడండి మొక్కకి, గుచ్చుకుపోతున్నాయి. ఓకే, ఇంకా ఇక్కడ ముల్లంగి ఉంది, ముల్లంగి హార్వెస్ట్ చేసేస్తాను. విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను, వేయడానికి అవ్వట్లేదు. ముల్లంగి. ఇంకా పక్కన వేరే మొక్కలు ఉన్నాయి,
ఇంకా అవి కొంచెం పెద్దగా అవుతాయి. ఇది ఒక్కటి రెడీ అయింది ఈసారికి. ముల్లంగి, ఈ ఆకులు కూడా మనం ఫ్రెష్ గా కర్రీస్ లో వాడుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు డ్రాగన్ ఫ్లవర్ విచ్చుకుంటుంది, మీకు చూపిస్తాను చెప్పాను కదా, చక్కగా విచ్చుకుంది. ప్రస్తుతానికి అది వడిలిపోయింది, ఇదిగోండి ప్రస్తుతానికి వడిలిపోయింది. దీని క్లిప్ నేను మిడ్ నైట్ పైకి వచ్చి నేను మీకోసం వీడియో తీసాను, అది కంపల్సరీ వీడియోలో యాడ్ చేస్తాను. నైట్ 10:30 అవుతుంది. పువ్వు చూడండి ఇప్పుడు విచ్చుకుంది. వర్షం పడుతుంది ఫుల్గా, అయినా మీకు చూపించాలని చెప్పి నేను వచ్చాను ఈ టైంకి పైకి. చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి, ఇలాంటివి చూసినప్పుడు అయితే నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేను నా హ్యాపీనెస్ని. పరిగెత్తుకుంటూ వచ్చేసాను పైకి. మనకు గుర్తొచ్చింది, అమ్మో ఈరోజు పూసేసి ఉంటుంది, దీని వీడియో తీయాలని చెప్పి వచ్చేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. అందంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. ఇది ఇంకా మార్నింగ్ 8 ఆ టైంకి మళ్ళీ ముడుచుకుపోవడం స్టార్ట్ చేసేస్తుంది. నైట్ టైమే పూస్తుంది పువ్వు. బ్రహ్మకమలం లాగా ఉంటుంది, కానీ ఇది డ్రాగన్ ఫ్లవర్. చూడండి ఎంత బాగుందో. ఒక్క పువ్వే ఇంత సైజులో ఉందో. నా చెయ్యి ఎక్కడ సరిపోవట్లేదు ఆ పువ్వుకి. 2 చేతులు పెట్టినా సరిపోవు, అంత పెద్దగా వచ్చింది పువ్వు. బాగుంది కదా. ఈరోజు పూసిన పువ్వు కదా, మొన్న పూసిన పువ్వు చూడండి ఎలా అయిపోయిందో. 1 డేనే ఇలా వడిలిపోయింది. ఇంక ఇక్కడ మనకి డ్రాగన్ ఇక్కడ ఫామ్ అయిపోతుంది, డ్రాగన్ ఫ్రూట్. బ్యూటీ ఆఫ్ ద గార్డెన్. అసలు ఎంత బాగుంది చూడండి నేచర్. ఇంత పెద్ద పువ్వు ఎవరైనా, చాలా తక్కువ కదా ఈ మధ్యకాలంలో వచ్చే డ్రాగన్ ఫ్లవర్స్. అప్పట్లో మనకు తెలియదు కదా ఎవరికి, కానీ ఫ్లవర్ ఎక్సలెంట్ అనమాట. ఇదే మొక్కకి లాస్ట్ ఇయర్ నేను పెట్టిన దగ్గర నుంచి పాపం అక్కడ అంతా వచ్చేవి పువ్వులు, పట్టించుకోలేదు. 1-2 పూసాయి. ఈసారి ఏమన్నా చెయ్యాలి. నేను ఇంకా కంపోస్ట్ చేసుకుంటాను కదా, ఆ కంపోస్ట్ ఇవ్వాలి ఇంకా ఈ మొక్కకి. చక్కగా అక్కడ అన్నీ పూసుండేవి ఈ టైంకి, అది చూడ్డానికి అని చెప్పి పైకి వచ్చేసేవాళ్ళం మేము. బాగుంది. ఇప్పుడు మిర్చి కొన్ని వచ్చాయి, అవి రెడీ అయిపోయి మిర్చి కూడా కోసేస్తాను. ఇవ్వండి ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి. బుజ్జి మొక్కకి ఎన్ని మిర్చి వచ్చేసాయో. సరే కోసేస్తాను. కింద బాల్కనీలో కూడా నాకు మిర్చీస్ ఉన్నాయి, మిర్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాల్కనీలో కూడా పెట్టేసుకున్నాను. అక్కడ కూడా చాలా మిర్చి వచ్చేసాయి. ఇప్పుడే పూత అన్నిటికీ స్టార్ట్ అయింది, అన్నీ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఒక మిర్చి ఉన్నట్టుంది, నేను అది కోసేస్తాను. ఒక్కటే బుజ్జి చెట్టుకి ఒక్క మిర్చి. ఓకే, చెర్రీ టమాటోస్ రెడీ అవ్వలేదు. ఇక్కడ ఒకటి చూపిస్తాను అండి మీకు. ఈ చిన్న చిన్న కాయలు, బుజ్జి కాయలు, మేము చిన్నప్పుడు అలా తీసుకుని వీటిని కోసుకుని తినేస్తూ ఉండేవాళ్ళం. వీటిని ఏమంటారో నాకు అంత ఇదిగా ఐడియా లేదు, మీకు తెలిస్తే కమెంట్లో పెట్టండి. చూడండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇంకా బచ్చిలాకు, బెండ. బెండ చెట్టు నా అంత హైట్ అయిపోతుంది, ఇంత హైట్ అయిపోతుంది అనమాట. పొద్దున్నే కోస్తారు మా వారు పైకి వచ్చి. యాక్చువల్గా రోజు వాటర్ పోసే పని అయిందే. ఈరోజు ఒక 2 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, పోయలేదనమాట. సరే 2 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా అని చెప్పి పైకి రాకపోతే ఆ బీరకాయలు అన్నీ ముదిరిపోయినాయి. ఈ బీరకాయలు ఈ సైజు పాపం ఇటు చిన్న చిన్న బీరకాయలే, అంతే ఇంత సైజు ఉంటాయి. ఆ చిన్న చిన్న బీరకాయలే పైకి రాకపోయేసరికి ముదిరిపోయాయి. ఇప్పుడే కోసాను, వీడియో కట్ అయిపోయింది. చూడండి ఎంత ముదిరిపోయాయో. అయినా పర్లేదు, వీటిని చక్కగా ముదిరిపోయిన బీరకాయలు మనం పచ్చడి చేసేసుకోవచ్చు. రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అంటే 1-2 ఉన్నాయిలేండి బీరకాయలు. ఈ 2 డేస్ కి కరెక్ట్ గా చూసుకుని కోసేయాలి. పైకి రాకపోవడం పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఇది ముదరలేదు.
ఈ చిన్న పాదలోనే ఇంత ఇదిగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఇంకోటి ఉంది చిన్న కింద, ఆ పైన ఉన్నాయి. అవి నాకు అందుతాయో లేదో తర్వాత కోయడానికి, పైన వేలాడుతుంది. ఓకే, ఇప్పుడు దొండకాయలు కోయను ఈరోజు, ఇంకా ఒకేసారి కోసేసుకుంటే వేస్ట్ అయిపోతాయి. కోయను, ఇంకా కొంచెం 2 days అయితే ఇంకా కొన్ని దొండకాయలు వస్తాయి. బీరకాయలు దొండకాయలు అవి మళ్ళీ తర్వాత హార్వెస్ట్ వస్తాయి. కొన్ని కొన్ని ఉన్నాయి కదా. ఆకుకూరలు కూడా కోయను, కాకపోతే చాలా ఆకుకూరలు ఉన్నాయి. తోటకూర, గంగవాయల కూర, బచ్చలాకు. ఇక్కడ చూడండి ఈ పాట్లో తోటకూర ఎంత బాగుందో. పాలకూర, ఇదిగోండి ఇక్కడ పాలకూర, తోటకూర ఎంత బాగుంది చూడండి. ఇలా గ్రీనరీ చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంకా బెండ మొక్కలు చూడండి చక్కగా పూత స్టార్ట్ అవుతున్నాయి. ఒక్క వర్షం పడితే చాలు మొక్కలన్నీ చాలా హెల్తీగా, చాలా 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 హెల్తీగా ఉంటాయి. అబ్బా, ఇక్కడ పాలకూర చూపించు, ఎంత పెద్దగా వస్తుందో చూడండి పాలకూర ఆకులు. మిర్చి మొక్కల్లో కవర్ అయిపోయింది. ఇదంతా పాలకూరే. ఇది నెక్స్ట్ క్రాప్కి నేను కట్ చేసుకుంటాను, నెక్స్ట్ హార్వెస్ట్కి. ఫ్రెష్గా అప్పుడప్పుడు కట్ చేసుకుని పాలకూర పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. మొన్న గోంగూర కూడా కోసుకుని చక్కగా రోటి పచ్చడి చేసుకున్నాము. పాలకూర కూడా చాలానే ఉంది, నేను తర్వాత కోస్తాను. సో ఇదన్నమాట హార్వెస్ట్. ఇదిగోండి మా బుజ్జి హార్వెస్ట్, మా బుజ్జి గార్డెన్లో నేను చేసుకున్న బుజ్జి హార్వెస్ట్. ఒక చిన్న ఫ్యామిలీకి ఇంతకు మించి ఏం కావాలి కదా. సో ఇదన్నమాట బెండకాయలు, సొరకాయ, బొబ్బర్లు, బీరకాయలు, వంకాయలు, మిర్చి, ముల్లంగి, ఇంకా ఆకుకూరలు చాలా ఉన్నాయి. ఇంకా అవేం కొయ్యలేదు నేను. మునగాకు కొమ్మ విరిగిపోయింది, ఈ కొమ్మ కూడా, ఈ ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అది కూడా హార్వెస్టే అనమాట. సో ఇదనమాట ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీరు కూడా మీ టెర్రస్ మీద ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేసుకుని ఈ కూరగాయలు మీరే పండించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.